రైట్. సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై కొన్ని విజ్ఞప్తులు అలాగే సూచనలు సీఎం మందకృష్ణ మాదిగ సీఎంకు చేశారు. ఇక ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మందకృష్ణ చెప్పారు. అలాగే కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయన్నారు. దళిత కులాల హక్కులు, అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా మందకృష్ణ తన అభిప్రాయాన్ని సీఎంకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, సీనియర్ నాయకులు కె కేశవరావు, సీఎం సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఇలా పలు దళిత సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇటు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో చర్చించి ఆమోదం కూడా పొందినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై గత 30 ఏళ్ల కళ నెరవేరిందని చెప్పేసి మాదిగ ఉపకులాలు, అదేవిధంగా ఇతర ఎస్సీ కులాలు సంబరాలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలోనే మందకృష్ణ మాదిగ కూడా కొన్ని అభ్యంతరాలను కూడా లేవనెత్తారు. ప్రధానంగా ఈ యొక్క జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని వన్ మెన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిరో, ఈ వన్ మెన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ పైన సబ్ కమిటీ వేసినారు. సబ్ కమిటీ తర్వాత ఇటు వన్ మెన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికను కూడా ఆమోదించడం నేపథ్యంలో నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ ఎత్తి చూపారు. దాన్ని సవరించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. నిన్న బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఈ యొక్క మాదిగ ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా కొన్ని అభ్యంతరాలు ఈ యొక్క వన్ మెన్ కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పి ఈ యొక్క దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి బహిరంగ లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మందకృష్ణకి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మందకృష్ణ మాదిగ, అదేవిధంగా పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, అదేవిధంగా విఠల్, ఇతర మాదిగ ఉపకులాల నేతలు, వారితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇటు సంపత్ ఏఐసిసి నేత సంపత్ కుమార్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఇటు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం గత కొన్నేళ్లుగా దశాబ్దాల కాలంగా నలుగుతున్నటువంటి ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందని ఒకవైపు స్వాగతిస్తూనే మరొకవైపు ఇందులో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలని చెప్పి కోరడం జరిగింది. 1970-80 దశకం నుండి కూడా ఈ సమస్య ఉన్నా కానీ 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ నేతృత్వంలో ఇటు ప్రకాశం జిల్లా నుండి మొదలైనటువంటి ఈ యొక్క మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ యొక్క ఆందోళన చివరికి ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం, ఆ తర్వాత రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయంతో ఇలా వర్గీకరణ జరిగినందుకు సంతోషిస్తున్నాం. కానీ దీనిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించాలి. తద్వారా ఈ యొక్క వర్గీకరణతోటి కొన్ని బీసీ కులాల్లో అక్రమంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఏదైతే గ్రూప్ 1, 2, 3లుగా వర్గీకరించడం జరిగిందో, ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి కులాల్లోకి కొన్ని బీసీ కులాలు కూడా చొరబడేటువంటి అవకాశం ఉందని, ఆ ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మరొకవైపు మాదిగ కులాలను కొన్ని గ్రూప్ 1, 2, 3లో చేర్చడం, కొన్ని ఉపకులాలను కొంతమందికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ యొక్క షమీమ్ అఖ్తర్ నివేదికలో ఉన్నటువంటి లోపాలను కూడా కొన్నింటిని సవరించాలని, మాదిగల అస్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని, వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉందని చెప్పేసి మందకృష్ణ కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి సుమారుగా 2.5 గంటల పాటుగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే ఇంకో భేటీ కొనసాగింది. ఈ భేటీలో మందకృష్ణ మాదిగ ఉపకులాల నేతలు కూడా ఇటు ముఖ్యమంత్రితో భేటీలో పాల్గొన్నారు. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఏ అంశాల్లో సీఎం దృష్టికి తీసుకువచ్చారు? అంటే మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు బీసీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకి లబ్ధి చేకూడడము, లేకపోతే వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఇంకొక అంశం, కేవలం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఏంటనేది కూడా కొంతవరకు కొన్ని లోపాభూయిష్టంగా ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ, లేకపోతే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నటువంటి ఆరోపణలు చేస్తున్నాయి కొన్ని మాల సంఘాలకు సంబంధించి. సో ఈ అంశాలు కూడా మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? సో వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణలో ఎవరికి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా కేవలం ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే కాదు, ఇటు వన్ మెన్ కమిషన్ వేసాం, వన్ మెన్ కమిషన్ తీసుకున్నటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ వర్గీకరణ చేసామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడ కూడా ఎవరి జోక్యం లేకుండానే ఈ యొక్క కమిషన్ తన నివేదికనిచ్చింది. నివేదికను యథావిధిగా అమలు చేసామని కూడా చెప్తా ఉన్నది. ఇక్కడ
ఆయా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని కూడా చెప్తా ఉన్నది. ఇక్కడ కొన్ని అభ్యంతరాలు మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఇక్కడ బీసీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయా వర్గాలు ఇక్కడ బీసీలు ఎస్సీలలోకి చొరబడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మందకృష్ణ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు వాళ్ళ అస్తిత్వానికి భంగం కలిగే విధంగా ఉన్నటువంటి కొన్ని అంటే గ్రూప్ 1లో 2, 3 ఈ మూడిట్లో కొన్ని జంబ్లింగ్ అయినాయని చెప్పేసి వాటిని కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభుత్వం కూడా సానుకూలంగా మందకృష్ణ యొక్క ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అభ్యంతరాలను కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి అంటే తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల మేరకు ఆయా రాష్ట్రాలు యొక్క వర్గీకరణ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పందించడమే కాకుండా ఈ యొక్క వర్గీకరణ చేసి తీరుతామని కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మొన్న క్యాబినెట్లో ఈ యొక్క నివేదికను ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి. వెంటనే వర్గీకరణ కూడా చేయడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.